హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హే రోజు స్టోరీ విలన్ హస్బెండ్ ఎపిసోడ్ 24. ఇక స్టోరీలోకి వెళ్తే ఆద్య సడన్ గా బుద్ధిగా పీటల మీద కూర్చొని పూజ చేస్తూ ఉన్న పెళ్లి కొడుకుని అందరి ముందు చంప పగలగొట్టడం చూసిన జై దీనికేమైనా మెంటలా అని షాక్ అవుతూ దీనికి పెళ్లి ఇష్టం లేకపోతే ఎవరికి పెళ్లి జరగనివ్వదా ఏంటి అని ఆద్య వైపు అసహనంగా చూస్తూ ఒక పక్కనే నిల్చుకొని చూస్తూ ఉంటాడు. అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్న పెళ్లిని చూస్తూ ఉన్న అక్కడున్న అందరూ కూడా ఆద్య చేసిన పనికి షాక్ అవుతూ పైకి లేచి నిల్చుకుంటూ ఆద్య ఎవరు ఏంటి అని ఒకరినొకరు చూసుకుంటూ ఏవేవో గాసిప్స్ క్రియేట్ చేస్తారు. పెళ్లి కూతురు కూడా సౌరభ్ని అలా కొట్టగానే షాక్ అవుతూ పైకి లేచి చూస్తూ ఉంటుంది. సౌరభ్ చంప మీద చేయి పెట్టుకొని, హలో, ఎవరు మీరు? నన్నెందుకు కొట్టారు? అసలు నేను ఎవరో తెలుసా? హే యూ, నోరు తెరిచావు, నేనున్న కోపంలో నిన్ను చంపేస్తాను అంటూ సౌరభ్ కాలర్ పట్టుకొని, ఏంట్రా నీకు పెళ్లి కావాలా? పదరా, నీ పెళ్లి నేను జరిపిస్తాను. ఒక అమ్మాయిని ప్రేమించాను అని చెప్పి తనని అన్ని రకాలుగా యూజ్ చేసుకొని ఇప్పుడు మరో అమ్మాయితో మ్యారేజ్కి రెడీ అవుతావా? నిన్ను అంత ఈజీగా వదలను అంటూ కోపంగా అరుస్తుంది. ఆద్య మాటలకి షాక్ అవుతూ, ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను వేరే అమ్మాయిని ప్రేమించడం ఏంటి అని అప్పటికే పెళ్లి కూతురు తన వైపు డౌట్గా చూస్తూ ఉండడం గమనించి కంగారుగా అడుగుతాడు. తెలుగులోనే కదా మాట్లాడుతున్నాను, ఏం అర్థం అవ్వడం లేదా? అయినా నీతో నాకు డిస్కషన్ అనవసరం అంటూ అందరి వైపు చూస్తూ, ఐఎమ్ సో సారీ ఆల్, మీరు నిండు మనసుతో వీడిని బ్లెస్ చేయడానికి వచ్చారు, బట్ వీడు పెద్ద చీటర్. పెళ్లి చేసుకోకుండానే నా ఫ్రెండ్తో లివింగ్లో ఉంటూ తనని తల్లిని చేసి ఇదిగో ఇప్పుడు ఇలా తెలియనట్టు ఎవరో అమ్మాయితో మ్యారేజ్కి రెడీ అయ్యాడు అనగానే అందరూ షాక్ అవుతారు. చూడమ్మా, నువ్వు ఎవరో నాకు తెలియదు, కానీ మా వాడు అలాంటి వాడు కాదు. ఎందుకంటే వాడికి ఒక చెల్లి కూడా ఉంది. ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసేంతలా నేను వీడిని పెంచలేదు. అలాగే నా కొడుకు అంత నీచానికి ఎప్పుడు దిగజాడడు అంటూ కోపంగా ముందుకి వస్తాడు సౌరభ్ ఫాదర్. అరే వావ్, ఈ సీన్ భలే ఇంట్రెస్టింగ్గా ఉంది అని జై ఎగ్జైటింగ్గా చూస్తూ పక్కకి చూడగానే ఎప్పుడు వచ్చిందో కానీ నాన్సీ కూడా పక్కనే నిల్చుకొని ఆద్య డేరింగ్ను అడ్మైరింగ్గా చూస్తూ ఉంటుంది. హే, నువ్వేంటి ఇక్కడ? నిన్ను కార్లో కూర్చోమని చెప్పాను కదా, ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీకు 1 వీక్ రెస్ట్ కావాలని శ్రావణి చెప్పింది కదా, అయినా నిన్ను కాదు, నువ్వు అడగగానే బయటకు తీసుకొచ్చాను చూడు, నన్ను అనాలి. ఫస్ట్ వెళ్ళి కార్లో కూర్చో నాన్సీ అంటూ సీరియస్గా చెప్తాడు జై. అబ్బా వెళ్తానులే జై, అరవ్వాకు, నాకు ఆద్య భలే నచ్చేసింది. ఎంత డేరో కదా, తనకి ఇంతమందిలో అలా ఒక అబ్బాయిని, అది కూడా పెళ్లి కొడుకుని కొట్టడం అంటే మామూలు విషయం కాదు అంటూ ఎంతో ఎగ్జైటింగ్గా చెప్తున్న నాన్సీని చూసి వెటకారంగా నవ్వుతూ, దాని డేరింగ్ ఇప్పుడేం చూసావు, ముందు ముందు ఇంకా చూపిస్తుంది. ఇక కొట్టడం అంటావా, అది ఎక్కడ కొట్టకూడదో అక్కడే కొడుతుంది అని తనని బెడ్రూమ్లో చెప్పుకోలేని చోట కొట్టడం గుర్తొచ్చి తన వైపు కోపంగా చూస్తూ చెప్తాడు. వావ్, రియల్లీ తను ఓన్లీ క్యూట్ మాత్రమే కాదు, షీఈస్ రియల్లీ ఇన్స్పిరేషన్ టు ఆల్ ది గర్ల్స్ లైక్ మీ అంటున్న నాన్సీని చూసి జై పక్కనే ఉన్న గోడికి తలబాదుకుంటూ ఉంటాడు. అయ్యో పాపం జై, తను ఒకలా చెప్తే నాన్సీకి ఇంకోలా కన్వే అయ్యింది. ఆద్య సౌరవ్ ఫాదర్ వైపు చూస్తూ, వీడి గురించి తెలియక ఇలా మాట్లాడుతూ ఉన్నారు. వీడి గురించి మీకంటే నాకు బాగా తెలుసు, కొంచెం వెయిట్ చేయండి, వీడి ఒరిజినల్ క్యారెక్టర్ మీ అందరికీ చూపిస్తాను అంటూ సౌరవ్ వైపు చూస్తూ, చెప్పరా, లాస్యాన్ని ప్రేమించా అని వెంటపడి తనని చీట్ చేసావా లేదా అని అందరి ముందు మరో చంప కూడా పగలగొడుతుంది. అమ్మాయి, చూస్తున్నాం కదా అని ఇష్టం వచ్చినట్టు చెయ్యకు, మా వాడికి తెలియదు అంటుంటే ఈ దౌర్జన్యం ఏంటి? ఇప్పటికే నువ్వు చేసిన గొడవకి మా పరువు మొత్తం పోయింది. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళకపోతే పోలీసులను పిలిపించి నెట్టేయాల్సి వస్తుంది అని సౌరవ్ రిలేటివ్స్లో ఒకరు సీరియస్గా ఆద్యకి వార్నింగ్ ఇస్తారు. ఆహా, మీకంత శ్రమ ఎందుకు అని నేనే పిలిపించాను. ఏక్ బార్ ఆప్కో లెఫ్ట్ సైడ్ దేకో అని యాటిట్యూడ్గా అంటున్న ఆద్య వైపు చూస్తూ లెఫ్ట్ సైడ్ చూసిన అందరికీ పోలీసులు వస్తూ కనిపించగానే అది చూసిన సౌరభ్కి ఒళ్ళంతా చెమటలు పడతాయి. అది చూసిన ఆద్య నవ్వుతూ చూస్తూ ఉంటుంది. నమస్తే మేడం అంటూ సిఐ రావడమే ఆద్యకి విష్ చేయడంతో ఆద్య నార్మల్ అమ్మాయి కాదు, బాగా డబ్బున్న అమ్మాయి అని అక్కడున్న అందరికీ అర్థమవుతుంది. చూడండి సార్, ఈ అమ్మాయి ఎవరో ఎందుకో నా కొడుకు మీద ఇన్ని నిందలు వేస్తుందో మాకు అర్థం కావడం లేదు. ఈ అమ్మాయిని మేము ఎప్పుడు చూసింది కూడా లేదు. మా అబ్బాయి సౌరభ్ చాలా మంచివాడు, వాడికి ఎప్పుడు ఆఫీసు ఇల్లు తప్ప మరో లోకం తెలియదు. మీరే మాకు న్యాయం చేయాలి సార్ అంటూ సౌరభ్ తల్లి ఏడుస్తూ సిఐను కన్నీళ్లతో వేడుకుంటుంది. సిఐ సౌరభ్ ఫ్యామిలీ వైపు చూస్తూ, చూడండి, మీ బాధ మాకు అర్థమవుతుంది. ఇలా సడన్గా పెళ్ళి ఆపాల్సి వస్తున్నందుకు మాకు కూడా చాలా బాధగా ఉంది. బట్ ఇద్దరు ఆడపిల్లల లైఫ్ స్పాయిల్ అవుతూ ఉంటే చూస్తూ ఉండలేక ఇలా వచ్చాము. అండ్ మేడం చాలా మంచివారు. మీ వాడి మీద మాకు ఎలాంటి పర్సనల్ గ్రడ్జ్ లేదు. సౌరభ్ మేడం ఫ్రెండ్ను చీట్ చేశాడని మాకు కంప్లైంట్ వచ్చింది. కాబట్టి దయచేసి కాసేపు ఎవరూ మాట్లాడకండి అని చెప్పి సౌరభ్ను సూటిగా చూస్తూ, నీ పేరు అంటే ఏం చేస్తున్నావు అంటూ తన ముందు నిల్చుకొని అడుగుతాడు.
అప్పటికే భయంతో వణుకుతూ ఉన్న సౌరభ్ మెల్లగా గొంతు విప్పుతూ, నా పేరు సౌరభ్ సార్. నేను ఎంఎన్సీ కంపెనీలో జాబ్ చేస్తూ ఉన్నాను. నిజంగా నాకు లాస్య ఎవరో తెలియదు అని అంటూ ఉండగాని ఆద్య తన మొబైల్లో లాస్య సౌరభ్ కలిసి ఉన్న పిక్ స్క్రోల్ చేస్తూ చూపించడంతో సౌరభ్కి ఇక మాట్లాడే ఛాన్స్ కూడా ఉండదు. ఆద్య చూపిస్తున్న పిక్స్ చూస్తూ ఉన్న అందరికీ పెద్ద షాక్నే తగులుతుంది. దాంతో అందరూ సౌరభ్ వైపు చూస్తూ సౌరభ్ ఇంకేమీ చేయలేక తల వంచుకొని నిల్చుకోవడం చూసి ఆద్య చెప్పింది నిజమే అని అందరికీ కన్ఫామ్ అవుతుంది. అది చూసిన పెళ్లి కూతురు తన లైఫ్ తలుచుకుంటూ ఏడుస్తూ ఉండడం చూసి పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ సౌరభ్ వైపు కోపంగా చూస్తూ ఉంటే ఆ అమ్మాయి వైపు జాలిగా చూస్తూ ఉంటారు. చూసావా జై, వాడు నిజంగా చీటింగ్ చేసి ఈ అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటున్నాడు. ఆద్య కరెక్ట్ టైంకి వచ్చి తన ఫ్రెండ్ లైఫ్ మాత్రమే కాదు ఇక్కడ ఈ అమ్మాయి లైఫ్ కూడా సేవ్ చేసింది అంటూ జై వైపు చూస్తూ అంటున్న నాన్సీని చూసి, ఏదో చేసిందిలే, దాన్ని అంతలా పొగడవాకు, నాకు మండుతుంది ఇక్కడ. అయినా ఇలాంటి వాడికి జాబ్ ఇచ్చిన వాడిని తన్నాలి. వీడే ఇలా ఉన్నాడంటే వాడి బాస్ ఇంకెంత ఎదవో అర్థమవుతుంది. సర్లే పద, నువ్వు ఆ బ్రేక్ఫాస్ట్ ఏదో త్వరగా చేస్తే నేను ఆఫీస్కి స్టార్ట్ అవ్వాలి, నాకు మీటింగ్కి కూడా టైం అవుతుంది అంటూ తర్వాత ఏమవుతుందో చూద్దామంటున్న నాన్సీ చేయి పట్టుకొని పార్కింగ్ దగ్గరికి లాక్కొని వస్తాడు జై. కార్ అన్లాక్ చేసి కూర్చుంటున్న జైకి హలో సార్, గుడ్ మార్నింగ్ అన్న వాయిస్కి అటుగా చూసిన జైకి అక్కడ తన ఆఫీస్ ఎంప్లాయ్ నవ్వుతూ విష్ చేస్తూ కనిపించడంతో మార్నింగ్ అంటూ కారెక్కబోతున్న జైని చూసి, సార్ మీరు సౌరభ్ మ్యారేజ్కి వచ్చారా అని ఆశ్చర్యంగా చూస్తూ అడుగుతాడు జై ఎంప్లాయ్. వీడికి పెద్ద ఇంపార్టెన్స్ ఏమీ లేదు, అందుకే నామకరణం చేయలేదు. వాట్, నేను వీడి పెళ్లికి రావడం ఏంటి? ఊర్లో ప్రతి అడ్డమైన వాడికి పెళ్లికి వచ్చేంత ఖాళీగా కనిపిస్తున్నానా అంటూ సీరియస్గా అంటున్న జైని చూసి భయపడుతూ, సారీ సార్, నేను ఆ ఉద్దేశంతో అనలేదు. సౌరభ్ ఎంతైనా మీ ఆఫీస్లో ఒక ఎంప్లాయ్ కదా, ఆ కర్టెసీతో మ్యారేజ్కి వచ్చారా అని అడుగుతున్నాను అంతే. ఏంటి, వాడు వర్క్ చేసేది నా ఆఫీస్లోనా అని షాక్ అవుతూ నాన్సీ వైపు చూస్తాడు. ఆల్మోస్ట్ నాన్సీ కూడా అంతే షాక్ అవుతూ ఉంటే ఇందాక నువ్వు చెప్పిన వెధవ నువ్వేనా అని నవ్వాపుకుంటూ అడుగుతుంది. అది చూసిన జై షటప్ నాన్సీ అంటూ కోపంగా కారులో కూర్చొని నాన్సీ కారు ఎక్కగానే అక్కడి నుండి వెళ్ళిపోవడం చూసిన అబ్బాయి, ఈయన ఈ జన్మకి అర్థం అవ్వడు. పెళ్లికి వచ్చారా అని అడిగితే ఏదో అడగకూడని మాట అడిగినట్టు అలా చూస్తాడేంటి అని తిట్టుకుంటూ హుషారుగా లోపలికి వెళ్తాడు. ఏడుస్తూ ఉన్న పెళ్లి కూతురు వైపు చూస్తూ, చూడమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఇలాంటి ఈడియట్తో నీ మ్యారేజ్ ఆగినందుకు నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఇవాళ లాస్య కంటే నువ్వు బెటర్గా కనిపించావు. రేపు నీకంటే బెటర్గా మరో అమ్మాయి కనిపిస్తే నిన్ను కూడా వదిలేసే టైప్ వీడు అని సౌరభ్ వైపు సీరియస్గా చూస్తూ చెప్తాడు. ఆద్య మాన్యాలకు కూడా పెళ్లి కూతురు అలా ఏడుస్తూ ఉంటే చాలా బాధగా ఒకరినొకరు చూసుకొని, సిఐ గారు చెప్పినట్టు యు ఆర్ వెరీ లక్కీ, మ్యారేజ్కి ముందు వీడి క్యారెక్టర్ బయటపడ్డది. అయినా ఇలాంటి రోగ్ కోసం నీకన్నిటిని వేస్ట్ చేసుకోకు అని ఆ అమ్మాయి పేరెంట్స్ వైపు చూస్తూ, చూడండి, అమ్మాయికి మ్యారేజ్ చెయ్యాలంటే చూడాల్సింది అబ్బాయి జాబ్ కాదు, తన క్యారెక్టర్. తొందరపడి మీరు తీసుకున్న డెసిషన్ వల్ల మీ కూతురు లైఫ్ స్పాయిల్ అయ్యేది అని వాళ్ళతో కాసేపు మాట్లాడి, మీరు పెళ్లికి ఖర్చు పెట్టిన అమౌంట్ నేను ఇస్తాను అని స్పాట్లో చెక్ ఇస్తుంది. నా స్టేటస్ చూపించడానికి కాదు, తనని నా సిస్టర్లా అనుకున్నాను, అందుకే ఇస్తున్నాను. నెక్స్ట్ టైం అయినా మంచి మ్యాచ్ చూసి చెయ్యండి అనగానే అక్కడున్న అందరూ ఆద్య మంచితనానికి ఇంప్రెస్ అవుతూ తన వైపు అలా చూస్తూ ఉంటారు. అప్పటికే పెళ్లికి వచ్చిన వాళ్ళు ఆ గొడవని చూసి సగానికి పైగా వెళ్ళిపోవడంతో మిగిలిన వాళ్లను అక్కడి నుంచి పోలీసులు క్లియర్ చేస్తారు. ఆద్య పెళ్లి కూతురు ఫ్యామిలీని కూడా అక్కడి నుంచి పంపించేస్తుంది. పెళ్లి కూతురు వెళ్తూ వెళ్తూ సౌరభ్కి స్ట్రాంగ్గా చెంపదబ్బిచ్చి మరీ వెళ్ళడం చూసి మాన్య ఆద్య చిన్నగా నవ్వుకొని వాళ్ళు వెళ్లే వరకు వెయిట్ చేస్తారు. ఇప్పుడేమంటారు మీ అబ్బాయి గురించి అని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని వాళ్ళ వైపు చూస్తూ, ఇప్పుడు కూడా మీ అబ్బాయి శ్రీరామచంద్రుడు అనే అంటారా అనగానే సౌరభ్ పేరెంట్స్ ఆద్య వైపు చూస్తూ, వీడింత నీచుడని మేము నిజంగా అనుకోలేదమ్మా, నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాం, మమ్మల్ని క్షమించు, సౌరభ్ని వదిలేయండి ప్లీజ్, ఇప్పటికే నలుగురిలో మేము తలెత్తుకోకుండా చేశాడు వీడు అని సౌరభ్ చంపలు వాయించి ఆ అమ్మాయికి సారీ చెప్పు అంటూ అరుస్తాడు సౌరభ్ ఫాదర్. చూడండి అంకుల్, నాకు కావాల్సింది సారీ కాదు, సౌరభ్ మారి లాస్యాన్ని పెళ్లి చేసుకోవడం. అండ్ మీ అబ్బాయి చేసిన మోసాన్ని భరించలేక అక్కడ నా ఫ్రెండ్ సూసైడ్ అటెంప్ట్ చేసింది. టైంకి తన తమ్ముడు చూశాడు కాబట్టి లాస్య ఇవాళ ప్రాణాలతో ఉంది, లేకపోతే తను ఇవాళకి చనిపోయి ఉండేది. నిజంగా లాస్య చనిపోయి ఉంటే మీ అబ్బాయిని ఊరికే వదిలేదాన్ని కాదు. లాస్యాకి ఏమైనా జరిగితే నేను చూస్తూ ఊరుకోను. సో అందుకే మీకు చెప్తున్నాను, మీ అబ్బాయికి ఎలాంటి గడ్డి పెట్టి చేంజ్ చేస్తారో మీ ఇష్టం, బట్ మీ అబ్బాయి ఇష్టంగా లాస్యాని పెళ్లి చేసుకోవాలి. అలాగే లాస్య పేరెంట్స్కి ఈ విషయాలు ఏవీ తెలియకూడదు. మీ సంబంధం బయట వాళ్ళు చూసినట్టే ఉండాలి, ఎలాంటి డౌట్ రాకుండా వీళ్ళ పెళ్లి 1 వీక్లో జరిగిపోవాలి. తనని మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఎలాంటి కష్టం లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇందులో ఏ చిన్న చేంజ్ వచ్చినా నెక్స్ట్ మినిట్ మీ ఎంటైర్ ఫ్యామిలీ జైల్లో ఉంటారు. గాట్ ఇట్?
ఇక మీరు వెళ్ళొచ్చు అని చెప్పగానే సౌరభ్ని కొట్టుకుంటూ తన ఫాదర్ అక్కడి నుండి తీసుకుని వెళ్ళిపోతాడు. ఏంటి మేడం అలా పంపించేశారు, వాడిని స్టేషన్లో పడేసి నా స్టైల్లో చెప్పుంటే వాడే పెళ్లికి ఒప్పుకునేవాడు కదా అంటున్న సీఐతో, మీరు చెప్పినట్టే చేస్తే వాడు పెళ్లి చేసుకుంటాడు, కానీ ఆ తర్వాత మాటలతో లాస్యాన్ని టార్చర్ చేసేవాడు, అందుకే వాడిని ఇలా లాక్ చేశాను. తన ఫాదర్ని చూస్తుంటే చాలా జెన్యూన్గా అనిపిస్తున్నాడు, వాడికి ఎలా చెప్పాలో ఆయనే చూసుకుంటాడు, పిలవగానే వచ్చినందుకు థ్యాంక్స్ అంటూ సీఐతో పాటు పార్కింగ్ వైపు వెళ్ళి ఎవరు వెహికల్స్లో వాళ్ళు వెళ్ళిపోతారు. తన కారులో వెళ్తూ ఉన్న ఆద్యాని చూసి నవ్వుతూ, బాగా ఎక్కేశావు ఆద్య, ఇక ఈ లైఫ్ నీతోనే ఫిక్స్ అయిపోయానని ఆద్య వెళ్ళిన వైపే మైమర్పుగా చూస్తూ తనకు మీటింగ్కి టైం అవ్వడంతో ఎప్పటిలానే ఆద్యాను ఫాలో అవుతూ అప్డేట్స్ ఇస్తూ ఉండమని చెప్పి నితీష్కి చెప్పి తనను కూడా తన ఆఫీస్కి వెళ్తే నితీష్ కూడా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. రుద్రాంశ్ కోసం అందంగా రెడీ అయ్యి తను బుక్ చేసిన రిసార్ట్కి రీచ్ అవుతుంది శ్రేయ. తమ ప్రైవసీ కోసం టాప్ ఫ్లోర్ మొత్తం శ్రేయానే బుక్ చేస్తుంది. దాన్ని అందంగా శ్రేయ చెప్పినట్టే డెకరేట్ చేసిన రిసార్ట్ మేనేజర్కి పెద్ద ఎత్తున అమౌంట్ టిప్గా ఇచ్చి రుద్రాంశ్ వస్తే ఎలా మాట్లాడాలి ఏంటి అని ప్రాక్టీస్ చేస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది శ్రేయ. సార్ వచ్చేసారు మేడం అని అక్కడ రిసార్ట్లో వర్క్ చేస్తూ ఉన్న ఒక పర్సన్ వచ్చి ఇన్ఫామ్ చేయడంతో తను రుద్రాంశ్ కోసం స్పెషల్గా చేయించిన రెడ్ అండ్ వైట్ కలర్ బొకే చేత్తో పట్టుకొని తన హిప్ కనిపించేలాగా సారీ అడ్జస్ట్ చేసి మరోవైపు సైడ్ నుండి నడుము కూడా కనిపించేలాగా సారీ ప్లీట్స్ అడ్జస్ట్ చేశాక చిరునవ్వుతో రుద్రాంశ్ కోసం వెయిట్ చేస్తూ రుద్ర ఇంకా ఇంతసేపటికి రాకపోయేసరికి వెళ్ళి చైర్లో కూర్చుంటుంది. ఎంటైర్ ఫ్లోర్ మొత్తం నిశ్శబ్దంగా ఉంది. తన గుండె చప్పుడు తనకే వినిపిస్తూ ఉంటే తను టెన్షన్ తగ్గించుకుంటూ కూర్చొనున్న శ్రియాకి రుద్రాంశ్ అడుగులు చప్పుడు విని బొకేను 2 చేతులతో గట్టిగా పట్టుకొని తల పైకెత్తి చూసిన తనకి చాక్లెట్ కలర్ షర్ట్ విత్ బ్లాక్ కలర్ జీన్స్, కళ్ళకి స్పెట్స్ అండ్ చేతికి వాచ్, మరో చేత్తో స్టైల్గా కాల్ మాట్లాడుతూ గ్రీక్ వీలుల్లా ఎంట్రీ ఇస్తాడు మన రుద్ర. తనని చూసిన శ్రేయ వావ్ అంటూ నోరు తెరిచి చూస్తూ అలాగే తనకి తెలియకుండానే పైకి లేచి రుద్ర వైపు కళ్ళు కూడా బ్లింక్ చేయకుండా చూస్తూ ఉంటుంది. రుద్ర రావడం, కూర్చోవడం, ఆనంద్కు చెప్పిన వర్క్ చేయనందుకు తిట్టడం అన్నీ జరిగిపోయినా శ్రియ మెరిసే కళ్ళతో రుద్రాను చూస్తూ అలాగే నిల్చుకొని ఉంటుంది. రేపటికి వర్క్ అవ్వకపోవాలి అప్పుడు చెప్తా అని సీరియస్గా కాల్ కట్ చేసి తన వైపు మతబలులాగా మెరిసిపోతున్న కళ్ళతో చూస్తూ ఉన్న శ్రేయ ముందు చిటికెలు వేస్తూ, హలో మేడం, ఏంటి అలా నోరు తెరిచి చూస్తూ ఉన్నావు, మౌత్ క్లోజ్ చేయి లేకపోతే దోమలు వస్తాయి అని సర్కాస్టింగ్గా అంటూ ఉన్న రుద్రాని చూసి మూతి తిప్పుతూ రుద్ర ఎదురుగా ఉన్న చైర్లో కూర్చుంటూ, రుద్ర దిస్ ఇస్ ఫర్ యూ అంటూ బొకే చేతిలో పెడుతుంది. దాన్ని చూసిన రుద్ర లెఫ్ట్ ఐబ్రో రైస్ చేసి బొకే వైపు శ్రేయ వైపు మార్చి చూస్తూ ఉంటాడు. ఈ ఎపిసోడ్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. నా వాయిస్ బాగా చేంజ్ అయింది కదా, ఫుల్ ఫీవర్ అండ్ కోల్డ్ ఉంది నాకు పాపకి, బట్ వీడియోస్ ఇవ్వాలని అయితే డిసైడ్ అయ్యాను. మీకు మరీ వాయిస్ వినడానికి అంత కంఫర్టబుల్గా లేదు, సరిగ్గా లేదు అంటే నాకు కామెంట్లో చెప్పండి. నేను రికార్డింగ్ చెయ్యను ఈరోజు, మోస్ట్లీ రేపటికి సెట్ అయిపోతుందని అనుకుంటున్నాను, ఎందుకంటే ట్యాబ్లెట్స్ అన్నీ యూస్ చేస్తున్నా, చూడాలి ఇంకా. ఎనీవేస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.